ఎందులోకైనా సూపర్‌గా ఉండే వంకాయ కర్రీని చాలా టేస్టీగా, సింపుల్‌గా, త్వరగా ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే 6, 7 వంకాయలైతే తీసేసుకున్నాననమాట. ఒక ఆనియన్ అయితే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొనైతే తీసేసుకోవాలి. ఇలా 2 టొమాటోలనైతే మిక్సీకి అయితే వేసేసుకొని ప్యూరీ అయితే చేసుకోవాలనమాట. ఇక్కడ కడాయి పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ ఏసేసుకుందాము. తర్వాత దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసేసుకోవాలనమాట కొద్దిగా. అదేవిధంగా మనం తీసుకున్న ఆనియన్స్, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకునేసి బాగా వేగేంత వరకు అయితే వేయించేసుకోవాలనమాట. మంటను మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకొనేసి ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలనమాట. అలా పచ్చివాసన పోయిన తర్వాత మనం చేసుకున్నాం కదా ప్యూరీ, ఆ ప్యూరీని అయితే వేసేద్దాము. ఆ ప్యూరీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలనమాట. పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకోవాలి. ఇలా మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడైతే టొమాటో కూడా బాగా పచ్చివాసన పోయి ఉంటుంది కదా! ఇప్పుడైతే మనము మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పప్పుల పొడి ఉంటుంది కదా! అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొనేసి ఇలా బాగా కలుపుకోవాలనమాట. శనక్కాయ పప్పులు ఉంటాయి కదా! ఆ శనక్కాయల పప్పులు వేయించుకునేసి పౌడర్ చేసుకున్నదే వేశాననమాట. ఇలా ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాము. మంచి టేస్ట్ అనేదైతే వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఉప్పు వాటర్‌లో వేసుకున్నాం కదా! అవైతే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. ఆ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ అయితే వాటర్ ఏసేసుకున్నాను. మీకు పులుసు కావాలంటే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసేసుకోండి. లేదంటే కొద్దిగా తగ్గించి అయితే వేసేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. లేదా 7, 8 నిమిషాలు అయితే పెట్టేసుకోవాలనమాట. బాగా వంకాయ ఉడికేంత వరకు అయితే పెట్టుకోవాలి. చూడండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.